శ్రీమతి నమః. ఏ పని మొదలు పెట్టినా ముందుకు వెళ్ళదు. ఎంత ప్రయత్నించినా సరే ఆ పని పూర్తి చేయలేకపోతాం, విసుగొచ్చేస్తుంది. ఇదేంట్రా బాబు నాకు ఈ కర్మ, ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే నా పని ముందుకు వెళ్ళటం లేదని చెప్పి బాధ కలుగుతుంది, వెక్స్ అయిపోతాం. అలాంటి సమయాల్లో ఒక అద్భుతమైన ప్రక్రియ అన్నమాట. గణపతి రూపాలు 32. ఆ 32 రూపాలలో 10వ రూపం క్షిప్ర గణపతి రూపం అన్నమాట. క్షిప్ర గణపతి రూపాన్ని మనం అర్చన చేసినట్లయితే మనకి ఏదైతే అడ్డంకి ఉంటుందో ఆ అడ్డంకి తొలగిపోతుంది. క్షిప్ర గణపతి అని మన నెట్లో కొడితే స్వామివారు వస్తారు. ఆ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. చేతిలో రత్న కుంభం ఉంటుంది స్వామివారి చేతిలో. నేను ఫోటో కూడా కమ్యూనిటీ పోస్ట్ లో పెడతాను, కానీ మీకు చెప్తున్నాను అనమాట. ఏం చేయాలి అంటే స్వామివారి ఫోటో ఒకటి తెచ్చుకొని మనం పూజా మందిరంలో పెట్టుకొని ఒక తెల్లటి గుడ్డ మీద పెట్టండి. ఈ స్వామివారి ఫోటో పెట్టి స్వస్తిక్ గుర్తు వేసి శ్రీ గణపతయే క్షిప్ర ప్రసాదాయ నమః, స్వస్తి శ్రీ గణేశాయ నమః, ఈ 2 నామాలని 108 సార్లు అనమాట. అంటే పైదాన్ని 108 సార్లు, కింద నామాన్ని 108 సార్లు మనం జపిస్తూ గరిక, సింధూరము, కుంకుమ కలిపిన అక్షతలు ఈ 3 పెట్టుకోవాలన్నమాట. ఈ 3 పెట్టుకుని మీరు ఆ 3 ఆ స్వస్తికి ముందున్న స్వామివారిని అర్చన చేయండి. స్వామివారికి అర్చన చేయాలి, అలాగే ఆ స్వస్తికి వేసుకుంటారు కదా గుర్తుని, దానికి కూడా అర్చన చేసుకోవాలి. అలా చేసుకుంటూ వెళ్తే మనకి ఏదైతే అడ్డంకి ఉందో ఆ అడ్డంకి తొలగిపోతుంది. కనీసం ఒక 3-4 నెలల పాటు ప్రతిరోజు ఈ ప్రయత్నాన్ని చేయండి. మనకి ఏదైతే అడ్డంకి వస్తుందో ముందుకు వెళ్ళడానికి ఆ అడ్డంకులన్నీ పోతాయి. అసలు క్షిప్ర అంటేనే తొందరగా అనమాట. మనం ఏదైనా కోరితే చాలా తొందరగా మన కోరికలు నెరవేర్చే స్వామివారు క్షిప్ర గణపతి స్వామివారు. ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా, ఒకవేళ బాగా ఇబ్బందులు వచ్చేసాయి, ఏ పని మొదలు పెట్టినా ముందుకు వెళ్ళటం లేదు అని అనుకునే వాళ్ళు క్షిప్ర గణపతి పూజ చేయండి. ఇప్పుడు నేను నామాలు చెప్పాను కదా, ఆ నామాలు అందరూ చదువుకోవచ్చు, ఉపదేశం లేకపోయినా చదువుకోవచ్చు. ఆ నామాలు నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంకా నాకు భరించలేను, ఇంకా ప్రతిదానికి అడ్డంకి వచ్చేస్తోంది అని అనుకున్నవాడు ఒకసారి ఈ ప్రయత్నం కూడా చేసి చూడండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.